దీపావళి పండుగ అంటే మనందరికి గుర్తొచ్చేది ప్రతి ఇంటి ముందు విద్యుత్ కాంతులు బాణ సంచారాల శబ్దంతో ఆ ప్రాంతం మొత్తం మారుమ్రోగుతూ ఉంటుంది. చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి పండుగ దీపావళి. వాస్తవానికి మందు సామాన్లు వాడుకునేటువంటి ఒకప్పుడు కేవలం దీపావళి పండుగ మాత్రమే వినియోగించేవాళ్ళు. కానీ నేటి పరిస్థితి మారింది. బర్త్డే ఫంక్షన్లు కావచ్చు, మ్యారేజీ ఫంక్షన్లు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఊరేగింపులు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే మందు సామాన్లు లేకుండా ముందుకు వెళ్ళటం లేదు. కారణం, ఈ యొక్క ఫంక్షన్స్లో మందు సామాను బాణసంచా వాడుకునేటువంటిది ఒక ఆనవాయితీగా మారింది. ఇక మంగళగిరి ప్రాంతంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇదే రంగంలో మంచి పేరు సాధించారు ప్రముఖ వ్యాపారి శంఖ బాలాజీ గుప్తా. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వినియోగదారుల యొక్క అవసరాలు, వారిలో వస్తున్నటువంటి మార్పులు గమనించి రోజు రోజుకు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో దీపావళి పండుగ వస్తే కేవలం 4-5 కంపెనీలకు సంబంధించినటువంటి బాంబులు, ర్యాకెట్స్, స్విచ్బోర్డులు, పాంబిళ్ళలు, కాకర పువ్వొత్తులు వినియోగిస్తూ ఉండేవాళ్ళు. కానీ నేడు పరిస్థితి మారింది. మరి ముఖ్యంగా యువత మాత్రం మన దేశంలో తయారవుతున్నటువంటి ఈ యొక్క కాకర పువ్వొత్తులు, బాంబులతో పాటు చైనాలో తయారవుతున్నటువంటి 1000 వాట్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు ప్రముఖ వ్యాపారి బాలాజీ గుప్తా. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దీపావళి పండుగకి సంబంధించి వ్యాపారం ఆశ్చర్యజనకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ బాణసంచ వ్యాపారంలో ఉన్నారు. చేస్తున్నామండి. అసలు అప్పట్లో మీరు షాప్ పెట్టినప్పుడు ఈ ప్రైస్ ఎలా ఉండేది? ఇయన్నీ ఉండేవి కాదండి. ఇప్పుడే ఉండేవి కాదు. ఇదివరకు ఏంటంటే భూచక్రాలు, మతాబులు, తీగలు, తర్వాత చిచ్చుబుడ్లు అలాంటివి ఉండేవి. ఉమ్, ఇప్పుడు రాను రాను డెవలప్మెంట్ అయ్యి వెరైటీస్ బాగా మొదలైనయి. ఇప్పుడు షార్ట్స్ 12 షార్ట్ నుంచి 1000 షార్ట్స్ వరకు ఉన్నాయి. సింగిల్ షాట్లు, అలాగే 35 షాట్లు, 20 షాట్లు, ఉమ్. చాలా మంచి మంచి వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు బాణసంచాలు అంటే కేవలం మీరు దీపావళి వరకే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అవును. పెళ్లిళ్ళు కావచ్చు, శుభ్రకాలు కావచ్చు, బర్త్డేలు వినాయక పండుగ కావచ్చు, అవును. మందు సామాన్ లేనిది కార్యక్రమం జరగట్లేదు. ఏంటి అసలు అది నిజమేనా? అలానే ఉందా? కరెక్టేనండి. ఇదివరకు ఏంటంటే దీపావళికి 2 రోజులు, 3 రోజులు కాల్చుకునేవాళ్ళు. తర్వాత తర్వాత రాబోయే రోజుల్లో బర్త్‌డే‌లకు గానీ, ఎవరన్నా చనిపోయినా గానీ, పెళ్ళిళ్ళకి గానీ, ఏ కార్యక్రమం చేయాలన్నా అలాగే రాజకీయ మీటింగులకి గానీ, ఊరేగింపులకు గానీ, ప్రతి బూచ తర్వాత తీగలు, స్పార్క్లర్స్ తోటి రేట్లు తగ్గినాయండి. తత్తిమైన అదే రేట్ ఉన్నాయి. ఇప్పుడు మనం రాజధాని ప్రాంతంలో ఉన్నాం. మీరు మంగళగిరి అంటే మనం అంత క్యాపిటల్‌లో ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు జనరల్‌గా ఎక్కడి నుంచి వస్తుంటారండి కొనుగోలుదారులు? తెలంగాణ నుంచి వస్తున్నారండి ఎక్కువగా. తెలంగాణ, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాదు, అలాగే ఏలూరు, విజయవాడ, గుంటూరు. ఇప్పుడు లోకల్ పీపుల్ అభిరుచులు మీరన్నట్టు ఇందాక అన్నారు. అన్నిటికి శుభకార్యక్రమాలు కావచ్చు, బర్త్‌డేలు అన్నిటికి ఇదే కొనుగోలు శక్తి అనేది గతం కంటే పెరిగిందండి. పెరిగిందండి. బాగా పెరిగింది. ఇప్పుడు డబ్బులెవరు లెక్క చేయట్లేదండి. చిన్న పిల్లలు కూడా రూ. 100 తీసుకొచ్చి ఏదో ఒకటి కొనుక్కెళ్ళడం, కాల్చడం జరుగుతుంది. డబ్బులేమి లెక్క చేయట్లేదు. వెరైటీస్ కూడా మంచిగా బాగా తీసుకెళ్ళి ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు తీసుకెళ్ళి కాల్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు గతంలో కొన్ని ఐటెమ్స్ అన్నారు. ఇప్పుడు ఎన్ని రకాలున్నాయండి? అసలు బాణసంచా సుమారు ఎన్ని రకాలున్నాయి? దాదాపు 500-600 రకాలు ఉన్నాయండి. షార్ట్‌ల్లోనే సింగిల్ షాట్ నుంచి 1000 షార్ట్స్ వరకు ఉన్నాయి. ఓకే. ఇది స్టాండర్డ్స్ కావచ్చు. బ్రాండెడ్ గాని ఏదైనా. ఇప్పుడు దాదాపు ఇదివరకు ఏంటంటే 10 కంపెనీలు ఉండేయండి చౌకాసిలో. అజంతా అని, రత్న అని, తర్వాత కాళేశ్వరి అని, స్టాండర్డ్ అని ఉండేవి. ఇప్పుడు దాదాపు 1000 కంపెనీలు ఉన్నాయండి చౌకాసిలో. నా రోజువారీ ఇళ్లల్లో కూడా తయారు చేస్తారు వాళ్ళు. ఏ ఏ పిల్లలు కానించి పెద్దోళ్ళ దాకా, ఆడవాళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లలు తయారు చేయటం, అగ్గిపుల్లలు ఈ కొవ్వొత్తులు చేయటం ఇవన్నీ. ఇప్పుడు చివరిగా ఒక మంగళగిరిలో బాణసంచా అంటే బాలాజీ గుప్తా గారు. గుప్తా అంటే బాణసంచా అనేది ఒక బ్రాండ్ పడిపోయింది. జనరల్‌గా అన్ని వర్గాల ప్రజానీకంలో. ఇప్పుడు మీకు మంగళగిరిలో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా కొనుగోలు ముగ్గురు ఉన్నారండి. జై గణేష్ ఒకటి, అలాగే వినాయక ఫైర్వర్క్స్ అని వాళ్ళు కూడా పర్లేదు బాగానే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎలా ఉందనుకుంటున్నారు మీరు? వ్యాపారం ఎలా ఉంటుంది? వ్యాపారం బాగా లాస్ట్ ఇయర్ కూడా అందరికీ లాస్ అండి. విజయవాడ అయితే మరీ ఘోరం. 10% కూడా అమ్మలేదండి. దాదాపు షాపులు ఏం చేస్తున్నారంటే అండి,
గ్రౌండ్లో వేస్తున్నారు. తర్వాత ఉంది వీళ్ళకేమో ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ. తోపుడు బళ్ళు దాదాపు 1000 బళ్ళు 2000 బళ్ళు వస్తున్నాయి. మంగళగిరిలో కూడా దాదాపు ఆ రోజున వ్యాపారాలు ఈ షాపులేమో లైసెన్సులు కట్టి తీసుకొని 30,000 40,000 అవుతున్నాయండి ఒక్కళ్ళకి. వాళ్ళకి ఫ్రీగా పెట్టుకొని ఇస్తున్నారు. వాళ్ళకేమో ఏమి అబ్జెక్షన్ ఉండలేదు. వీళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అదొకటి మైనస్.